మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ మినిట్. సో రాజు గారు చక్కగా 3 వెరైటీస్ చేసి చూసేసాము. మరి ఇప్పుడు జస్ట్ మినిట్ లో ఏం చేస్తున్నారు? జస్ట్ మినిట్ లో కూడా నేను చైనీస్ ఒక స్నాక్ చూస్తున్నాను. ఈ రోజు ఫుల్ చైనీస్ మనకి చేసి చూపించాలని రాజు గారు డిసైడ్ అయిపోయారు. సో ఏం చేస్తున్నారు రాజు గారు? బేబీకార్న్ మంచూరియా. బేబీకార్న్ మంచూరియానా? అవునండి. ఓకే మరి బేబీకార్న్ మంచూరియా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బేబీకార్న్ మంచూరియా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బేబీకార్న్ ముక్కలు 1 కప్పు, మైదా 1 కప్పు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, పంచదార చిటికెడు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, టొమాటో సాస్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజు గారు. బేబీకార్న్ మంచూరియా స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో డీప్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి ముందుగా నూనె వేడి పెట్టుకుందాం. ఓకే. సో ఒక బౌల్లో మైదా, ఓకే. సో అలాగే కార్న్ ఫ్లోర్, ఓకే. సరిపడా ఉప్పు, ఎంటీఆర్ మసాలా వారి మిరియాల పొడి అండి. ఓకే. సో ఇది అది డిప్ చేయడానికి బ్యాటర్ రాజు గారు? అవునండి. బేబీకార్న్ ముందు బాయిల్ చేసి పెట్టేసుకోవాలి. కొంచెం బాయిల్ చేసి, అంటే కొంచెం గట్టిగా ఉంటాయి అవి. సో నూనెలో వేయడానికి చాలా టైం తీసుకుంటుంది కాబట్టి ముందుగా ఉడికించేసి వేసుకుంటే సో టేస్ట్ కూడా బాగా వస్తుంది. జారుడుగా కలుపుకోవాలి. సో మరీ లేతగా ఉన్నాయి కాకుండా కొంచెం ఇవైతే బెటర్ కదా, ఎందుకంటే మరీ సన్నవైతే మాకు చాలా చిన్నగా ఉంటాయి అవి. అవి కర్రీస్ కానీ అలాంటి వాటికి అవి బాగుంటాయి. సో స్నాక్స్ లాంటివి చేసుకునేటప్పుడు ఇలా కొంచెం కొద్దిగా పెద్దగా ఉన్నాయి తీసుకుంటే బాగుంటుంది. ఓకే. సో దీంట్లో సో ఉడికించిన బేబీకార్న్ ముక్కలు వేసేసి ఓకే బాగా కలిపేసుకోవాలి. సో కొంచెం నూనె వేడి కావాలండి. సో ఇలా ఇవి కూడా కొంచెం నానితే బాగుంటుంది, లోపలికి ఆ ఫ్లేవర్స్ కొంచెం పట్టేసుకుంటాయి. ఓకే ఓకే అండి, మరి ఇప్పుడు మనం ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మామూలుగా చాలా మంది వేడి నీళ్ళు కాచుకుని తాగుతూ ఉంటారు. వేడి నీళ్ళు కాచి కాసేపు అలా ఉంచగానే అవి చల్లారిపోతూ ఉంటాయి, మళ్ళీ కాచుకోవాల్సి వస్తుంది. ఈ సమస్య లేకుండా ఒక చక్కటి చిట్కా చెప్తాను చూడండి. వేడి నీళ్ళు కాచిన గిన్నె మీద న్యూస్ పేపర్ కనుక కవర్ చేసి పెట్టినట్లయితే కొద్దిసేపటి వరకు అవి వేడిగానే ఉంటాయి, చల్లారు. ఆశ్చర్యకరంగా ఉంది కదా, ఫాలో అయ్యి చూడండి, చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకే, మరి చిట్కా చూసేసారు కదా. ఓకేనా రాజు గారు? రెడీ అండి. సో బేబీకార్న్ అంటే ఇట్లా ఫ్రై చేసినా కూడా మనకి ఆ పైదంతా క్రంచీగా అయినా లోపల మాత్రం జ్యూసీగానే ఉంటుంది. ఉడికించడం వల్ల అది కూడా ఒకటి కొంచెం వాటర్. సో అందుకే బేబీకార్న్ స్నాక్స్ అంటే మనము ఏవి తిన్నా కూడా మనకి డిఫరెంట్ గా ఉంటుంది. సో ఆల్రెడీ ఉడికించినాయి కాబట్టి మనకు కొంచెం పైన రంగు వస్తే సరిపోతుంది కదా. సో ఆలోగా మనకి లోపలది కూడా ఇంకొంచెం వేగిపోతుంది. ఇది మనం అటువైపు మార్చేసుకుని దీనికి ఆ సాస్ అది కూడా రెడీ చేసుకున్నామండి. ఓకే రాజు గారు. సో ఇక్కడ కొద్దిగా ఆయిల్ అండి. ఆల్రెడీ డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం సాస్ తయారు చేసుకున్నప్పుడు కొంచెం ఆయిల్ తక్కువగానే వాడితే బాగుంటుంది, లేకపోతే మనం తింటేప్పుడు మొత్తం ఆయిలీగా ఉంటుంది డిష్ అండి. సో దీంట్లో ముందుగా సన్నగా తరిగిన అల్లం, సో అల్లం తర్వాత వెల్లుల్లి, దీంట్లో అల్లం వెల్లుల్లి తర్వాత తరిగిన ఉల్లిపాయలు, సోయా సాస్ అండి, చిల్లీ సాస్, అలాగే టొమాటో సాస్, కొద్దిగా ఉప్పు. ఆల్రెడీ సాస్లలో కూడా ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోవాలి. కొద్దిగా మిరియాల పొడి, సో కార్న్ ఫ్లోర్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని, సో ఇక్కడ కూడా కొంచెం వాటర్ వేస్తున్నాండి. సో ఇది ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి.
ఇది కొంచెం సాసెస్ అనేది పట్టాలంటే ఇది కాస్త వెట్గా చేసుకుంటేనే బాగుంటుందేమో కదా మనకి. అవునండి. సో ఆ ముక్కలు వేసేస్తారా? యా. మిగతా అయితే ఎలాగో మనము అలా పిండిలా కలుపుతాం కాబట్టి లోపల కూడా మనకి టేస్ట్లు అవి వెళ్తాయి. దీనికి ఏంటంటే మనకి ఓన్లీ బయట కోటింగే కదా. సో మీరు గుమగుమల్లో చేసిన సేషువాన్ రైస్కి మనం హ్యాపీగా ఇది పెట్టేసుకొని తినేయచ్చేమో. ఎందుకంటే దాంట్లో ఎలాగో అన్ని సాఫ్ట్గానే ఉంటాయి కదా. సో ఇది కొంచెం లైట్ క్రంచీనెస్తో. సో పైన కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్ అండి. ఓకే. వావ్, నైస్. ఓకే, బేబీ కార్న్ మంచూరియా రెడీ అండి. సో యమ్మీ రాజు గారు, చక్కగా మంచూరియా అలా వేడివేడిగా తినేస్తే చాలా బాగుంటుంది, చాలా సూపర్ గా ఉంటుంది. సో మరి కార్వింగ్ ఫాస్ట్ గా చేసేస్తే మనం ఫాస్ట్ గా టేస్ట్ చూసేద్దాం. ఓకే, సో దోసకాయతో హాఫ్ పీస్ తీసుకొని ఓకే ఫ్లవర్ చేస్తున్నానండి. ఓకే ఓకే. హాఫ్ సర్కిల్స్ అండి. ఓ ఫ్లవర్ అలా పైకి చేసుకుంటే. అవునండి, పెటల్స్ పైకి వచ్చేస్తున్నాయి. ఓకే ఓకే. సో నెక్స్ట్ వీటి కింద నుంచి ఓకే, నెక్స్ట్ ఈ రెండింటి మధ్యలో అండి. ఓకే. సో కొంచెం ఇలా స్కిన్ వచ్చేట్టుగా చూసుకోవాలి. బీట్రూట్ లాగానే కదా. ఎస్ అండి, కొంచెం మెత్తడ్ అలాగే ఉంటుంది. సో అది రెడ్గా ఉంటుంది, కొంచెం గ్రీనిష్ కలర్లో బాగా వస్తుంది. ఓకే, సైజుని బట్టి మనకు నెంబర్ ఆఫ్ రోస్ అనేవి పెరగడం తరగడం అంటే తగ్గడం అనేది ఉంటుంది. ఓకే. సో దీంట్లో దోసకాయలు కూడా మనకు చాలా అంటే కలర్లో కానీ సో కొన్ని ఏమో మంచి డాట్స్గా వస్తాయి. సో వాటిలో అవి కూడా బాగుంటాయి. ఓకే. సో పైన ఏరియా మనకు కొంచెం చిన్నగా అయినప్పుడు నైఫ్ ఈజీగా రౌండ్ మూవ్ కాదండి. సో చిన్న చిన్న పీసెస్లో ఇలా తీసేసి మనం ఫినిష్ అప్ చేసుకోవాలి. చాలా బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. వెరీ నైస్. ఓకే అండి, మరి వేడివేడిగా బేబీకార్న్ మంచూరియా కూడా రెడీగా ఉంది. మరి మేము టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బేబీకార్న్ మంచూరియా తయారు చేసే విధానం. ముందుగా బేబీకార్న్ ముక్కలు ఉడికించాలి. ఒక బౌల్లో మైదా, కార్న్ ఫ్లోర్, ఉప్పు, మిరియాల పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో బేబీకార్న్ ముక్కలు ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన అల్లం, వెల్లుల్లి, ఉల్లికాడలు వేసి వేయించాలి. దీనిలో సోయా సాస్, చిల్లీ సాస్, టొమాటో సాస్, మిరియాల పొడి, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత కార్న్ ఫ్లోర్ లో కొద్దిగా నీళ్లు పోసి దగ్గర పడినివ్వాలి. ఆ తర్వాత బేబీకార్న్ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై తరిగిన ఉల్లికాడలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బేబీకార్న్ మంచూరియా రెడీ. బేబీకార్న్ మంచూరియా తయారీ విధానం చూసారు కదా. రాజుగారు టేస్ట్ చూసేద్దామా? ఓకే. చక్కగా మంచూరియా చాలా వేడివేడిగా ఉంది. క్రంచీ క్రంచీగా. ఎస్, మనం ఇందాక అనుకున్నట్టుగా సేమ్ లోపల జ్యూసీగా చాలా బాగుంది. కాకపోతే యూజువల్గా బేబీకార్న్ అనేసరికి ఎక్కువ మనం రైస్ ఐటమ్స్లో, మసాలా కర్రీస్లో ఎక్కువగా చేస్తాం, అలా వేస్తూ ఉంటాం కదా. దాని టేస్ట్ అలా తెలుస్తుంటుంది. ఇక్కడ ఏంటంటే ఆ సాస్ అంతా కూడా దానికి చక్కగా కోటింగ్ లా వచ్చేసి బాగుంది రాజు గారు. అంటే యూజువల్ గా మంచూరియా మనకి క్రంచీగా రాదు, అంటే ఇలా వెట్ గా చేసుకుంటే, కానీ ఇది మాత్రం కొంచెం డెఫినెట్ గా వస్తుంది. చాలా బాగుంది రాజు గారు. సో చూసారు కదండి, చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. బేబీకార్న్ తో ఎక్కువ మనము ఉడికించుకొని మ్యాష్ చేసుకుని మెదుపుకోవడం ఇట్లా ఏమి లేకుండా హ్యాపీగా డైరెక్ట్ గా ఉడికించేసుకుంది ఇలా ఫ్రై చేసేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా.
టమాటా కెచప్ ఇంట్లోనే తయారు చేసుకుంటూ ఉంటారు చాలామంది. మరి ఇది తయారు చేసేటప్పుడు కొద్దిగా పంచదార కూడా వేసి ఉడికించుకున్నట్లయితే అది బాగా కమ్మటి వాసనతో ఉంటుంది, అలాగే రుచి కూడా చాలా బాగుంటుంది.